ఇరాన్‌కి సంబంధించిన సుప్రీం లీడర్ మోజ్దాబా ఖమేని. అసలు ఇతను ఏమయ్యారు? బయట ఎందుకు ఇతను కనిపించట్లే? ఎప్పుడైతే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేసి అటాక్ చేశాయో, ఆ రోజు ఇతను చనిపోయాడా? చనిపోయాడంటూ కూడా అమెరికా కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేసింది. అమెరికాకు సంబంధించి, ఇజ్రాయెల్‌కి సంబంధించిన ఇంటెలిజెన్స్ కూడా మోజ్దాబా ఖమేని కూడా చనిపోయారు. కానీ ఇరాన్ డ్రామా ఆడుతుందంటూ కూడా వారు మాట్లాడారు. అయితే రీసెంట్‌గా ది న్యూయార్క్ టైమ్స్ అనే ఒక వార్తా పత్రిక సంస్థ ఏదైతే ఉందో, మోజ్దాబా ఖమేని గురించి కొన్ని వివరాలన్నిటిని కూడా వెల్లడించే ప్రయత్నం చేసింది. నిజంగా ఆ రోజు సుప్రీం లీడర్ ఎవరైతే చనిపోయారో ఐతుల్లా అలీ ఖమేని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే వారితో పాటు కొంతమంది అక్కడ ఉన్న సిబ్బంది, అండ్ అదే రోజు మోజ్దాబా ఖమేని కూడా అక్కడ ఉన్నారు. కానీ ఆయన చనిపోలేదు. ఆ ఫైర్ వల్ల అతని ముఖం అంతా కూడా పూర్తిగా కాలిపోయింది. అతని పొట్టకి చాలా బలమైన గాయం అయింది. అలాగే చేతులు 2 కూడా కాలిపోయినాయి. ఒక చేతికి ఆల్రెడీ శస్త్రచికిత్స చేశారు. అలాగే ఒక కాలు కూడా పూర్తిగా తీసేశారు. ఇప్పుడు అతనికి కృత్రిమ కాలు పెడుతున్నారు. ప్రోస్థెటిక్ లెగ్. సో ఒక కృత్రిమ కాలుని పెట్టి అతనికి ఇంకా ట్రీట్మెంట్‌ని అందిస్తున్నారు. అయితే ఇతనికి కంపల్సరీగా ఇతని ఫేస్ అంతా కూడా కాలిపోయింది. ముఖ్యంగా లిప్స్, నోస్ ఇవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి కాలిపోవడం వల్ల. సో ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఇతనికి ముఖం సర్జరీ చేయాల్సిందే, ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిందంటూ కూడా ది న్యూయార్క్ టైమ్స్ ఇలాంటి విషయాలన్నింటిని కూడా బయటికి చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉందంటే, మోజ్దాబా ఖమేని ఒకవైపు, ఐఆర్‌జేసీ ఒకవైపు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక పక్క మోజ్దాబా ఖమేని కావచ్చు, అతని కింద ఉన్న లీడర్స్ కావచ్చు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమెరికాతో శాంతి చర్చలు కోరుకుంటున్నారు. కానీ ఐఆర్‌జేసీ మాత్రం లేదు, శాంతి చర్చలు వద్దు. వీళ్ళు అష్టదిగ్బంధనం చేశారు, నావల్ బ్లాకేడ్ చేశారు హార్మోజ్ జలసంధి దగ్గర. అది ఓపెన్ చేసేంత వరకు కూడా వీళ్ళతో శాంతి చర్చలు వద్దు. అలాగే ఈ ఎటువంటి చర్చలైతే మాత్రం వద్దు అంటూ కూడా క్లియర్‌గా చెప్పేశారు. ఒకవేళ మమ్మల్ని కాదని మీరు చర్చలు జరిపితే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు వేరేలా ఉంటాయంటూ కూడా హెచ్చరించింది. అంటే క్లియర్‌గా చెప్పాలంటే ఇరాన్‌లో నాయకత్వం ప్రస్తుతం మొత్తం కూడా ఇరాన్‌కి సంబంధించిన ఐఆర్‌జేసీ, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ వారి చేతుల్లో ఉంది. ఇప్పుడు వారు ఏం చెప్తే అదే చేయాలి. ఇక డెసిషన్స్ అన్ని కూడా వాళ్ళే మోజ్దాబా ఖమేని ప్రస్తుతం ట్రీట్మెంట్ ఇంకా తీసుకుంటున్నారు. అతనికి శస్త్రచికిత్స జరిగింది రీసెంట్‌గా. కృత్రిమ కాలు కూడా అమరుస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే అతను ఇన్ఫర్మేషన్స్‌ని ఏదైతే వాళ్ళ లీడర్స్ కావచ్చు, లేదంటే ఈ జనరల్స్ కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్స్‌ని చేతి రాతతో రాసి ఒక పేపర్ పైన దాన్ని ఒక షీల్డ్ కవర్‌లో పంపిస్తున్నారంట. అది కూడా మ్యాన్ టు మ్యాన్. వాళ్ళేంటంటే ఒక బైక్, మోటార్ సైకిల్ లాంటిది యూజ్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకొకటి, ఇంకొక ప్లేస్ నుంచి ఇంకొకటి, అంటే ఒక్కరే డైరెక్ట్‌గా తీసుకెళ్ళి చేరవేయకుండా ప్లేసెస్‌ని చేంజ్ చేసి అతను ఏం పంపించాడు ఆ మెసేజ్‌ని, ఆ కవర్ షీల్డ్‌ని చాలా సీక్రెట్‌గా ఇస్తున్నారంట. ఒకవేళ ఇది ఇజ్రాయెల్ ఎక్కడన్నా తెలుసుకుంటే, ఇజ్రాయెల్‌కి సంబంధించిన ఇంటెలిజెన్స్ మోజ్దాబా ఖమేనిని అంతం చేస్తుందన్న భయంతో వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇరాన్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. సో ఈ రోజా రేపా అని చెప్పలేం గానీ, ఖచ్చితంగా దాడులు అయితే భయంకరంగా జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. ఇరాన్ మేము ఎదుర్కొంటామని ఐఆర్‌జేసీ ప్రకటించినా గానీ, ఒక పక్క వాళ్ళ నాయకుల్లో మాత్రం భయం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు శాంతి చర్చల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అమెరికాతో శాంతి చర్చల కోసం. కానీ ఐఆర్‌జేసీ మాత్రం దాన్ని నిరాకరిస్తా ఉంది. ఇక మోజ్దాబా ఖమేని ప్రస్తుతం ఒక బోర్డు డైరెక్టర్‌లా వ్యవహరిస్తున్నారు. మిగతా జనరల్స్ కావచ్చు, ఐఆర్‌జేసీ కావచ్చు, బసీస్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా డైరెక్షన్ చేస్తా ఉన్నారు. వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కూడా చెప్తాను. ఒకసారి క్లియర్‌గా చెప్తా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఖమేనీకి కమ్యూనికేషన్ పరిమితం కావడంతో దేశంలో అధికారం సైనిక జనరల్స్ చేతుల్లోకి వెళ్ళింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్‌జేసీ కమాండర్లు ఇప్పుడు యుద్ధం, దౌత్యం, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై పూర్తి పట్టు సాధించారు. మోజ్దాబా ఖమేని ఒక బోర్డ్ డైరెక్టర్లా వ్యవహరిస్తుంటే జనరల్స్ బోర్డు సభ్యులుగా మారి అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదంతా కూడా ఇరాన్‌కి సంబంధించిన మాజీ అధ్యక్షుడు మహబూద్ అహ్మద్ నెజాద్ సలహాదారు ఒకరు వ్యాఖ్యానించారు. ఈ మార్పుతో దేశ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియన్, విదేశాంగ మంత్రి ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి వంటి ఎవరైతే ఉన్నారో పౌర నాయకులు కీలక నిర్ణయాలు నామమాత్రంగానే వాళ్ళు ఉంటారు. ఆ రకంగా వాళ్ళు మారిపోయారు కూడా. వారు కేవలం దేశీయ వ్యవహారాలకే పరిమితం అవుతున్నారు.
అమెరికా నావిక దిగ్బంధనం కొనసాగుతున్నప్పుడు చర్చలు వద్దు సైనిక కమాండ్లు వ్యతిరేకించడంతో అమెరికాతో జరగాల్సిన చర్చలు కూడా విఫలమయ్యాయి. మొత్తంగా ఇరాన్‌లో పాలన మారినప్పటికీ అధికారం ఒక చేతి నుంచి సైనిక కూటమి చేతికి బదిలీ అయిందని, వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని న్యూయార్క్ టైమ్స్ కథనం స్పష్టం చేసింది.